అది బండి ఇప్పిద్దాం. నమస్కారం, మీ పేరు? ప్రసాద్. ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఎలా ఉందండి కూటమి పరిపాలన? బాగుందండి. అంటే రియల్ ఎస్టేట్ బాగుందనా లేకుంటే సంక్షేమాలు కూడా బాగున్నాయా? శంఖ బలాలు బాగున్నాయి, డెవలప్మెంట్ కూడా ఇప్పుడిప్పుడే మొదలైంది. ఇంకా ముందుకు కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. ప్రజలు ఏమనుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్ లో? గవర్నమెంట్ గురించి ఎలాంటి కామెంట్లు లేవు సార్, లేవు. అంటే పథకాలు ఇవ్వట్లేదు, దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు అని అంటున్నారు కొంతమంది. దొంగ హామీలేం కాదు సార్, ఒరిజినల్ హామీలేను ఒక్కొక్కటి అమలు చేస్తున్నాడు. అంటే జగన్ అప్పుడు చెప్పిన మాట తప్పకుండా ఒకటే రోజు అంటే ఒకటే రోజు ఇవ్వడం కానీ, అమ్మఒడి కానీ, తర్వాత తల్లిగా ఎన్ని ఉన్నాయి కదా, పెన్షన్లు కానీ, రైతు భరోసా కానీ, ప్రతిదీ కూడా చెప్పిన మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా తప్పకుండా 95% చేసేదని కూడా చెప్తా ఉన్నారు. వీళ్ళు మరి ఇన్ని రోజులు అయితే 1 year అవుతుంది దగ్గరగా, ముందు పథకాలు చెప్పిన ఏది ఒక్కటి కూడా అమలు కావట్లేదు, ఉచిత గ్యాస్ తప్ప అంటున్నారు. అప్పులు చేసినాడు, పథకాలు ఇచ్చినాడు. మరి వీళ్ళు అప్పులు చేయట్లేదంటారా? చేయలేదు. ఆయన అప్పులు తీర్చుకుంటూ పథకాలు ఇస్తున్నాడు. వాళ్ళ అప్పులు ఆయన చేసిపోయిన అప్పులు తీరుతూను ఈయన పథకాలు అమలు చేసాకే మొదలు పెట్టినాడు ఒక్కొక్కటేను. ఆయన అప్పులు చేసినాడు, డెవలప్మెంట్ లేకుండా అక్కడ అప్పు తెచ్చేది, ఇక్కడ అప్పు ఇచ్చేది, ఇక్కడ ఫ్రీగా ఇచ్చేది. ఎవరిని ఎత్తిన పడుతుంది అది? మానే ఎత్తిన కదా కొడతా ఉంటుంది. మాది విక్కుంటాడు, మాకు ఇస్తాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లుంది? అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. 5 ఏళ్ళు 5 ఏళ్ళు ఏం లేదండి, జీరోను. ఇప్పుడు బాగుంది. జనాలకు డబ్బులు లేవా అప్పుడు? ఉన్నాయి కూడా, ఈయనకు భయపడి ఎవరు తేవడం లేదు. ధైర్యంగా ఎవడో డబ్బులు జోలు పెట్టుకొని బయటకు రావడం లేదు. జగన్ దెబ్బకు భయపడి. అంతేనా? అంతే. బాలకృష్ణ గారి పాలన ఎలా ఉంటదండి ఇక్కడ? బాలకృష్ణ పాలన నెంబర్ 1 అండి, స్టేట్ లోనే నెంబర్ 1. అందుబాటులో ఉన్నారు అంటారు కొంతమంది. అందుబాటులో లేకపోయినా కూడా ఆయన ఫోను అందుబాటులో ఉంటుంది. ప్రతి ఆఫీసర్ తోనూ మాట్లాడతాడు. ఎత్తుతారండి ఫోన్ ఎవరైనా ఎత్తుతాడు. ప్రతి ఆఫీసర్ తో కూడా రోజు ఆయన ఖచ్చితంగా మాట్లాడుతుంటాడు. ఖచ్చితంగా ఈ పనులన్నీ ఇలా చేయాలని చెప్పని సొల్యూషన్ ఇస్తానే ఉంటాడు. ఆయన అందుబాటులో ఉన్నట్లే రోజు కూడా ఉన్నాడు అని అర్థం. వీడ అంతేనా? అంతే. ఆయన ఎక్కడున్నా కూడా హిందూపురం మీద ఒక్క కన్ను ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అంటే సినిమా షూటింగ్ వల్ల బిజీ అయిపోతున్నాడు, షోలు కానీ ఇంకా టీవీ షోలోనే ఒక కన్ను ఫోన్ ఆయనకి హిందూపురం పైన పెట్టింటాడు. హిందూపురం అంటేనే ఆయనకు ఒక ప్రత్యేకత వాళ్ళ ఫ్యామిలీకి. అంటే మొన్న పద్మశ్రీ వచ్చింది, మీ నియోజకవర్గ ఎమ్మెల్యేకి ప్రపంచ స్థాయిలో తెలుస్తా ఉన్నాడు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. మా హిందూపురం దేశవ్యాప్తంగా హిందూపురం పేరు మారుమోగుతుందంటే అది ఒక బాలకృష్ణనే.